స్వాముల్లారా భక్తుల్లారా అయ్యప్ప పడి పూజలు చేయగ మా ఇంటికి రండి, అయ్యప్ప కరుణను పొందండి, మా ఇంటికి రండి, అయ్యప్ప కరుణను పొందండి. మాలవేసిన స్వాములందరూ దీవెనలే మా కందించండి, మాలవేసిన స్వాములందరూ దీవెనలే మా కందించండి. మా ఇంటికి రండి. అయ్యప్ప కరుణ అన్నదాన ప్రభువే అన్నదాత 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 సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ. స్వామి స్వామి ఒక్క నిమిషం. అన్నదాన ప్రభువే అన్నదాత 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 సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ. స్వామి అన్నదాన ప్రభువే అన్నదాత 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 సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ. స్వామి చేసి ఈ దేవాలయాన్ని నిర్మించడం, దానికోసం అహర్నిశలు కృషి చేసి ఈ స్థాయికి తీసుకొచ్చినందుకు మనమందరం ఆయనకి కృతజ్ఞతలు తెలియజేయాలి. ఎందుకంటే ఆనాడు ఎవరు ఊహించుండరు ఈ దేవాలయం ఎంత అభివృద్ధి చెందుతుందని, అలాగే ఇలా చక్కగా భిక్షా కార్యక్రమాలు నిరంతరాయంగా జరుగుతాయని ఆయన అభిష్టం మేరకు మొదలుపెట్టి ఆయన ఇచ్చిన సూచనలు పాటిస్తూ వారి శిష్య బృందమైన నేను కానీ మా కింద మా సుబ్బారావు, పోతురాజు గారు, శ్రీనాథు, సత్యనారాయణ, చిత్తూరు గురుస్వామి, అలాగే మన మల్లేశ్వరరావు గురుస్వామి, అలాగే శిష్య పరమాణులైన పుల్లారావు స్వామి, అలాగే వారితో సమకాలికులైన జగన్ గురుస్వామి, ఇలాగ అందరూ కూడా ఈ సేవలు తరిస్తూ స్వామి సేవలో వారి జీవితాన్ని ధన్యం చేసుకుంటున్నారు. స్వామి కరుణ కటాక్షాలు మా సీతారామ గారికి ఉన్నాయని చెప్పడానికి ఆయన 87 వారికి లభించడమే కాకుండా వారి కుటుంబ సభ్యులందరికీ సందేశం ఇచ్చారు. ఆయన అభిష్టం మేరకు త్వరలో అక్కడ చిన్న తిరుపతి లాంటి చక్కని దేవాలయాన్ని నిర్మించాలని మా కమిటీ వారు సంకల్పించాం. దానికి అందరూ సహకరిస్తున్నారు. ఆ రకంగా త్వరలో ఆ పక్కన దేవాలయం కూడా నిర్మాణం చేపట్టేందుకు నేను సంకల్పించాం. దానికి విరాళాలు ఇవ్వడానికి కూడా చాలా మంది ముందుకు వస్తున్నారు. మీలో కూడా అందరూ మీ వంతు సహకారాన్ని ఎంత వీలైతే అంత భవిష్యత్తులో అందజేయండి. ఎందుకంటే స్వామిగానే ఆయనకి ఈ సందేశం తెలిసి నేను స్వామివారికి అభయహస్తం కటిహస్తం రెండు కొరకు చేయిస్తాను స్వామి అని వచ్చి ఆయన పురుషోత్తం గురుస్వామి, నేను ఆయన శిష్యుడు. సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ. స్వామి